మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. కర్కాటకంలో శుక్రుడు బుధుడు, సింహరాశిలో రవి కేతు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో వక్రించినటువంటి శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నంలో ఎప్పుడైతే కుజుడున్నాడో ఇది కొంచెం అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. కాకపోతే ఈ 26, 27 తేదీలు కూడా మరి ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటారు. అయితే మీ యొక్క ధనాధిపతి శుక్రుడు దశమాధిపతితో కలిసి లాభంలో ఉన్నందుకు ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారంలో అభివృద్ధికి చాలా బాగుంది. మీరు ఈ వారం ముఖ్యంగా 30వ తేదీ మాత్రం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేనట్లయితే అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో స్త్రీలతో ముఖ్యంగా తల్లి తరపు వారితో కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త విద్యలు నేర్చుకుంటారు. కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. సప్తమంలో శని వక్రించినందుకు. కాకపోతే నన్ను అడిగితే ఈ లగ్నంలో కుజుడు, సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం ఈ వివాహ నిర్ణయాలు ఇప్పుడు తీసుకోకపోవడమే మంచిది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాస్త విద్యార్థులకి ఈ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, విద్యా సంబంధించిన విషయాల్లో కానివ్వండి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ 6వ స్థానంలో రాహు ఉండడం, లగ్నంలో కుజుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కాకపోతే కాంపిటీషన్ వాటిలో గెలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకోవడము, లేనట్లయితే తన ఏదైనా కోర్సెస్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే 12వ స్థానంలో రవి కేతువులు ఉన్నందుకు, అందులో ముఖ్యంగా 24వ తేదీ అమావాస్య కూడా వస్తున్నందుకు ఎట్టి పరిస్థితుల్లోని 24వ తేదీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. వ్యాపార లాభాలు అనుకున్న సంకల్పం అనుకున్నట్టుగా కాస్త కలిసి రావడం ఇటువంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఈ ప్రెజర్ ఎప్పుడైతే మీకు లగ్నంలో కుజుడున్నాడో ఆ యొక్క స్ట్రెస్ మాత్రం కొంత ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఏదైనా ఒక రెమెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, లేకపోతే ఒక మంత్రం తీసుకుంటున్నా పూర్తిగా ఫలితాలు రావట్లేదు, ఏమి చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్లోనది. దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమిటది అంటే, మనం ఒక అనుభవం పొందుతున్నాం అంటే అది మంచి అనుభవం కానివ్వండి, అంటే మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, లేకపోతే ఒక నష్టాన్ని పొందుతున్నాం, ఒక బాధని మనం పొందుతున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ సరిగా లేకపోతే ఏమవుద్దంటే భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడనో, లేకపోతే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడనో ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అస్సలు అది కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించే పని మీద ఉంటాడు. ఒక సొంత తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా హాని చేయదు. అలాగే పరమాత్మ కూడా ఏంటంటే మనకి హాని చేసే పని తత్వం అయింది కాదు, మనల్ని రక్షించే తత్వం అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటివి. ఒక వ్యక్తికి మనం కావాలనేదో కాళ్ళు ఏదో ఒక రాడ్ లాంటిదంతా కూర్చోం పూర్వజన్మలో. ఈ జన్మలో కాలుకి సంబంధించిన ఇబ్బంది వస్తుంది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ
ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు ఒక లలితా సహస్రనామ మంత్రం కావచ్చు, ఒక దానం ఇవ్వడం కావచ్చు, ఒక గురువుగారి దగ్గర తీసుకున్నటువంటిది ఏదైనా కావచ్చు, అది ఎలా పనిచేస్తుంది అంటే మీరు దాన్ని కంప్లీట్గా ఒక పూజ గదిలో కూర్చొని దాన్ని ఆ మంత్రాన్ని మీరు కూర్చొని మీ బుద్ధికి తోచింది, ఇప్పుడు ఎవరో ఏదో మంత్రం ఇవ్వడం వల్ల నేను ఇది చేయాలని, కానీ మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వనంతసేపు మీరు చేసేటువంటి మంత్రానికి, మీరు చేసేటువంటి పూజకి, మీరు చేసేటువంటి అష్టోత్తరాలకి ఎక్కడా కూడా ఫలితం రాదు. కంప్లీట్గా మీ యొక్క మనసు కూడా అక్కడ పెట్టి రమించాలి అందులో. అప్పుడే మీ యొక్క రెమెడీలు పనిచేస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. రెండవది, చేస్తున్నానండి నేను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. కారణం ఏమిటంటే అది చేసినంతసేపు అరగంట సేపు పూజ చేస్తారు, మిగిలిన 23.5 గంటల సేపు భయం వల్ల లేకపోతే దిక్కుతోచని స్థితి వల్ల ఏదో అయిపోతుందనేటువంటి తెలియని ఒక సబ్కాన్షియస్లో ఏర్పడుతున్నటువంటి ఒక అలజడి వల్ల, ఒక ఘర్షణ వల్ల మైండ్లో నెగటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా మీరు మనసులో అనుకోవడం కూడా మంత్రమే అని చెప్తుంది శాస్త్రం. మననాత్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మాటికి మనం స్మరిస్తున్నామో అది మంత్రం. అరగంట సేపు చేసినటువంటి ఏదైనా ఒక జపం కంటే కూడా 23 గంటలు అంటే నిద్రపోతున్నా, తెలివేస్తున్నా, మీరు ఏ పని చేసుకుంటున్నా అదే తిప్పుతుంది. అమ్మాయి అప్పు కట్టకపోతే ఎలాగా, మా అమ్మాయి కూతురు పెళ్ళికి డబ్బులు రాకపోతే ఎలాగా, రకరకాలు ఉంటాయి. ఈ జబ్బు తగ్గకపోతే ఎలాగా, లేకపోతే వీటితో పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎలాగా. అంటే ఏంటంటే మీరు పరిపూర్ణంగా నేను అమ్మవారిని పట్టుకున్నాను, నేను పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు నేను ఇంకోసారి ఈ తప్పు చేయను, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనేటువంటి బలమైనటువంటి మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే, ఎంతసేపు నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇలాంటి తప్పు ఇంకో పూర్వజన్మలో చేసి నేను చెయ్యను అని బలంగా మీరు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్రం మీకు పనిచేసి తీరుతుంది. అది లలితా సహస్రనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేంటో ఏదో దానం ఇస్తున్నాం అవుతుందో అవ్వదో, ఏదో లలితా సహస్రనామాలు చదువుతున్నాం అవుతుందో అవ్వదో అనుకుంటే దాని ఫలితం నిజంగా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి డాక్టర్లు కూడా చెప్తారు, ఏమండి మీరు నమ్మకంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఓవర్ థింకింగ్ చేయకండి అంటూ ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, ప్యానిక్ అవ్వకండి అని చెప్తుంటారు చూసారా. అంటే మనం ప్యానిక్ అయితే మనకు రోగం ఎలా ముదురుతుందో మన నిత్య జీవితంలో కూడా అనవసరంగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిప్పుకొని ప్యానిక్ అయితే ఆ కర్మలు కూడా అలాగా అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా కేవలం ఏలినాటి శననో లేకపోతే కాలసర్ప యోగమనో లేకపోతే ఇంకోటి ఏదో అనో భయపడడం కాదు. ఇవన్నీ కర్మలు. నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, అసలు పర్సనల్గా జాతకంలో అసలు ఏమి ఉంది, ఎదగట్లేదా, అది లగ్నం ఎలా ఉంది, ధనం రావట్లేదా, ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఏ రూట్లో మనకు డబ్బులు వస్తుంది, గొడవలు అవుతున్నాయి అన్నదమ్ములతో, 3వ స్థానం ఎలా ఉంది, ప్రాపర్టీ నేను కొనలేకపోతున్నాను, ఎందుకు కొనలేకపోతున్నాను, నా పేరు మీద అయితే నేను కొనలేకపోతున్నాను, నా భార్య పిల్లల పేరు మీద కొనొచ్చా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సంతానం బాగుపడాలని మనం తపన పడుతున్నాం, దానికి ఏం చేసుకోవాలి, లేదా రుణరోగ శత్రువులు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కొక్క భావము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుందనే క్లారిటీ పెంచుకోవాలి. అంతేగాని ఎంతసేపు ఎల్నాటి శని వచ్చేసింది అందుకే నేను ఇలా అయిపోతున్నాను, శని నన్ను తినేస్తున్నాడు, ఆయనకేం పని లేదా, మనల్ని పట్టుకుని తినేది పైన, ఆయనకి ఇంకేమీ ఫుడ్ లేదా, అది కాదు. మన కర్మ ఆ రూపంలో ఆయన అందిస్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారిని గనక గట్టిగా పట్టుకొని అమ్మ ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే మీ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, చక్కగా కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అంతకింకా ఎన్నో రెట్లు అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగా మీ యొక్క భావన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అరకొరగానో లేకపోతే సగం నమ్మి సగం నమ్మకుండానో మీ యొక్క కర్మలు మీరు అర్థం చేసుకోకుండా ఉంటే అది ఫలితం రాదు. శ్రీమాత్రే నమః.